చిన్న పిల్లలకి ఫీవర్ వస్తే మనం ఇంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఫీవర్ ఎస్పెషల్లీ సమ్మర్లో వచ్చినప్పుడు మనము ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఎక్స్టర్నల్ కూలింగ్. బాడీ ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మనము ఓవరాల్గా రూమ్ టెంపరేచర్ అనేది తగ్గించుకోవాలి. మీరు ఏసీ కూడా వాడుకోవచ్చు. సో ఐడియల్ రూమ్ టెంపరేచర్ షుడ్ బి అరౌండ్ 25 to 27 degrees సెంటిగ్రేడ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళకి లైట్ కాటన్ క్లోత్స్ వేయాలి. మోస్ట్లీ అది కూడా లైట్ కలర్ ఉన్నవి చూస్ చేసుకోండి. ఎందుకు అనంటే బయట నుంచి హీట్ అనేది క్లోత్స్ అబ్జార్బ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి బాడీ హీట్ అనేది పెరగకుండా ఉంటుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. ఎందుకు అనంటే మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు బాడీలోంచి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో మనకి హీట్ అనేది బాడీ తొందరగా హీట్ అయిపోయి వాటర్ అనేది తొందరగా లాస్ అయిపోతుంది. సో మీరు అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి మీ పిల్లలకి. ఏం చేస్తారు దానికోసం అంటే ఎక్కువగా వాటర్ ఇవ్వండి. ఫ్లూయిడ్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అది వాటర్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, లేదా మీరు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే ఓఆర్ఎస్ అంటాం కదా. సో WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ కానీ ఇవ్వచ్చు. లేదు అనంటే వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ చూస్ చేసుకోండి. లైక్ వాటర్ మెలన్, మస్క్ మెలన్ లేదా కుకుంబర్, ఇట్లాంటివి మీరు మీ పిల్లలకి ఎక్కువగా ఇస్తే బాడీలో వాటర్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే గివ్ ఓన్లీ లైట్ ఫుడ్. అంటే వాళ్ళకి యూజువల్లీ ఫీవర్ వచ్చినప్పుడు ఆకలి అనేది మందగిస్తుంది. సో ఆ టైంలో మనం బలవంతం చేయకుండా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, సాఫ్ట్ డైట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఫీవర్ ఉన్నప్పుడు మన బాడీలో డైజెషన్ కెపాసిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఆ టైంలో మీరు ఎక్కువగా వాళ్ళకి బలవంతం చేయొద్దు. ఆల్టర్నేట్గా ఫ్లూయిడ్స్ ఇచ్చినా బాడీలో టెంపరేచర్ అనేది సెట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే మందులు వేయాలి కదా, ఏమి తినకపోతే ఎట్లా, మందులు వేయలేమో అని అనుకుంటాం. సో దీనికి మీరు ఆల్టర్నేటివ్గా లిక్విడ్స్ ఇచ్చి కూడా మీరు మెడిసిన్స్ అనేది లిక్విడ్స్ తర్వాత మీరు ఇవ్వచ్చు మీ పిల్లలకి. సో గివ్ సాఫ్ట్ డైట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఏంటి, బాడీ అనేది స్పాంజింగ్ చేసుకోవడం. ఇందాక మనం అనుకున్నాం కదా ఎక్స్టర్నల్ కూలింగ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి. సో దానికి రూమ్ కూల్గా పెట్టుకోవడం ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ బాడీని గోరువెచ్చటి నీటితో లేదా నార్మల్ ట్యాప్ వాటర్తో స్పాంజింగ్ చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ హెడ్ తొందరగా వేడవుతుంది పిల్లలకి. అందుకనే మీరు గమనించి ఉంటారు, చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయి కానీ తల వేడిగా ఉందండి అని అంటారు. సో దానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళ హెడ్ అనేది తొందరగా హీట్ అవుతుంది. అందుకని మీరు వాళ్ళ స్కాల్ప్, వాళ్ళ హెడ్, తర్వాత వాళ్ళ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ బ్యాక్ సైడ్, చెస్ట్కి ముందు వెనక కూడా మీరు వాళ్ళని స్పాంజింగ్ చేస్తూ ఉండాలి. లాస్ట్ థింగ్ ఏంటి అంటే ఫీవర్ సిరప్స్ యూస్ చేసుకోవడం. సో మీ డాక్టర్ గారు ఇచ్చిన ఫీవర్ మెడికేషన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎంత ఫ్రీక్వెన్సీలో ఇవ్వాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఏం చేయాలి, ఫస్ట్ ఒకసారి ఫీవర్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ అవర్ మీరు ఫీవర్ టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ 1 or 2 hours యూజువల్లీ బాడీ అనేది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది మీరు ఫీవర్ మెడికేషన్ ఇస్తే కనుక. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కంటిన్యూస్గా బాడీ అనేది వామ్గానే అనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తంగా నార్మల్ టెంపరేచర్కి రాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి అని అంటే ఇందాక చెప్పినట్టు ఒళ్ళు తుడుచుకుంటూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ 4 hours అవసరం ఉంటే కనుక యూ కెన్ రిపీట్ ద ఫీవర్ మెడికేషన్. సో బేసిక్ గ్యాప్ వచ్చేసి మీరు 4 hours కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ నీడెడ్. సపోజ్ 4 hours తర్వాత అబ్సల్యూట్గా ఫీవర్ లేదనుకోండి, అప్పుడు మీరు నెక్స్ట్ ఫీవర్ మెడికేషన్ అకార్డింగ్ టు ఫీవర్ 6 hours కానీ 8 hours కానీ అలా మీరు వేసుకుంటూ ఉండాలి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫీవర్ అనేది ఒక రకమైన కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువ హైకి వెళ్లకుండా ఉంటుంది. బట్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఫీవర్ వెరీ వెరీ హై స్పైక్స్ ఉంటున్నాయి కంటిన్యూస్గా అనుకున్నా, బేబీ చాలా డల్గా డ్రౌజీగా అనిపిస్తుంది అని అనుకున్నా, ఓరల్ ఇంటేక్ అస్సలు సరిగా లేదు, కనీసం లిక్విడ్స్ కూడా తీసుకోవట్లేదు బేబీ అని అనుకున్నా, ఆర్ ఎల్స్ ఫీవర్ మోర్ దాన్ 2 days 3 days కంటిన్యూస్గా వస్తుంది అనుకున్నా, వెంటనే పీడియాట్రిషియన్కి చూపించుకోండి.